సినిమా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే 'బిగ్ బాస్' హౌస్‌లో నిఖిల్ బాధ ఎలా ఉంది అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో నిఖిల్, అలానే సోనియా, అలానే పృథ్వీ వీరు ముగ్గురు కూడా చాలా ఫేమస్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే మంచిగా ఫేమస్ అవ్వడం కన్నా నెగటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయింది వీళ్ళ మీద. అయితే నిఖిల్ అలానే సోనియా వీరిద్దరి మీద అయితే చెప్పనవసరమే లేదు. ఎక్కడ చూసినా నిఖిల్, సోనియా రొమాన్స్ అంటూ మీడియా అంతా ఒకటే టాక్. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో వీరిద్దరి మధ్య ఆ బాండింగ్ కూడా అలానే ఉంది. అయితే అర్థం చేసుకునే వాళ్ళు కూడా అలానే అర్థం చేసుకుంటూ ఉన్నారు. అయితే నిన్న మొన్నటి వరకు అభిమానులే అర్థం చేసుకుంటున్నారు అనుకున్నారు. కానీ హోస్ట్ నాగార్జున గారు కూడా అదే మాట చెప్పారు. అయితే సోనియా నీకు చిన్నోడు కావాలా? పెద్దోడు కావాలా? అంటూ డబుల్ మీనింగ్స్ మాటలు మాట్లాడడం అయితే జరిగింది. తర్వాత సోనియా కూడా హౌస్‌లో అలానే చేసేది. నిఖిల్ ఒళ్ళో పడుకోవడం, అలానే నిఖిల్ చెవు దగ్గర మాట్లాడడం, అలా చాలా రకాలుగా చేయడంతో చూసిన అభిమానులు అందరికీ వీరిద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్టు తెలియజేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు నిఖిల్ వల్లనే సోనియా 'బిగ్ బాస్' హౌస్ నుండి వెళ్ళిపోతుందని చాలాలో ఉన్న కంటెస్టెంట్స్ అనడంతో అక్కడ ఫీల్ అయిన నిఖిల్ నేనే వెళ్ళిపోతాను సార్, సోనియాని హౌస్‌లో ఉంచండి ప్లీజ్ సార్ అంటూ ఒక రూమ్‌లో కూర్చొని 'బిగ్ బాస్'తో మాట్లాడడం షాకింగ్ డెసిషనే తీసుకున్నాడు నిఖిల్ అని మనం చెప్పవచ్చు. మరి 'బిగ్ బాస్' హౌస్ నుండి నిఖిల్ వెళ్తున్నాడా? సోనియా వెళ్తుందో మనం నెక్స్ట్ వీడియోలో చూసేయాల్సిందే.